ఒక మనిషికి జాతకం ఎంత ఇంపార్టెంట్? వాతావరణ శాఖ వాళ్ళు ఏం చెప్తారు, ఏమండి ఫలానా చోట ఫలానా రోజు ఇట్లా తుఫాను పడింది, వర్షం వస్తుంది, ఇట్లా సైక్లోన్ వచ్చింది ఎలా చెప్తారో, ఇప్పుడు ఈ సైక్లోన్ వచ్చింది అని చెప్పేది ఆయన చెప్పడం వల్ల సైక్లోన్ రాలా, సైక్లోన్ వచ్చేది ఆయన చెప్పారు. ఓకే. అట్లాగే జాతక హస్త సాముద్రికంలో జాతక చక్రం ఏం చేస్తుందంటే, ఇదేంటంటే హృదయం అనేది ఇక్కడ ఉంటుంది, శిరస్సు ఇక్కడ ఉంటుంది. కానీ ఏంటంటే పాములో వచ్చేసి ఏంటంటే శిరోరేఖ వచ్చి ఇక్కడ ఉంటుంది, మస్తిష్క రేఖ అనేది ఇక్కడ వస్తుంది, బ్రెయిన్కి సంబంధించి. ఓకే. హార్ట్ రిలేటెడ్ పైన ఉంటుంది. వాడు ఉద్రేకపరుడా, ప్రశాంతంగా ఉంటాడా, ఫెరోషియస్గా ఉంటాడా, క్రూయల్గా ఉంటాడా, ఇవన్నీ మానసికమైనటువంటి సంఘర్షణలు కానీ మానసికమైన పరిపెట్టు కానీ ఇవన్నీ కూడా మన హృదయ రేఖ మీద వస్తాయి. ఈ రెండు రేఖలు చివర్లో చాలా మందికి కలిసి ఉంటాయి. నేనే చూపిస్తా, నాకు కలిసి ఇక్కడ కలిసి లేదు, ఇక్కడ కలిసి ఉంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మీ చేయి కూడా ఉంది. అవును, ఒకటి కలిసి ఉంది, ఒకటి దూరం ఉంది. ఓకే. దీంట్లో ఎలా చెప్తామంటే యాక్చువల్గా వాళ్ళ కోసం వీళ్ళు సాక్రిఫైస్ చేయడము, వాళ్ళ కోసం వీళ్ళు నిమ్మలంగా ఉండటము, వాళ్ళ కోసం వీళ్ళు బాధపడటము. ములక్కాళ్ళు ఉంటాయి అంటే ఈ కణుపుల దగ్గర లావు ఉండి మధ్యలో సన్నం ఉండి అది గ్యాప్ ఎవరికైనా కనిపిస్తుందో వాళ్ళు మొండివాళ్ళుగా ఉంటారు. ఓకే. నవగ్రహాలు ఎట్లా చూస్తామో ఈ చేతిలో నవగ్రహాలు ఉంటాయంటారు. సో ఆ పొజిషన్స్ ఒకసారి చెప్తారా? కొంతమంది ఏంటంటే చేతి రేఖలు చూపించుకొని నేను విదేశాలకు వెళ్తానా, నాకు పెళ్ళి అవుతుందా, నాకు పెళ్ళి అయితే ఎంతమంది పిల్లలు పుడతారు, ఇలాంటి విచిత్రమైన డౌట్లు అడుగుతారు. అంటే కొంతమంది ఏంటి దేవుడిని నమ్మే వాళ్ళు అంటే ఓకే నమ్మొచ్చు అనుకుంటారు, నమ్మని నాస్తికులు ఏమంటారు, దీనిలో చూసి మీరు ఎలా నమ్ముతారు, ఇది ఏదో పిచ్చి గీతలు అంటారు. మీరేమంటారు? అవి పిచ్చి గీతలు కాదు కానీ ఇండికేషన్ అండి. జనరల్గా ఏంటంటే చాలా మంది ఇంకేంటంటే మీరు అడగలేదు కానీ విదేశాలకు వెళ్ళాలంటే ఏ రేఖ ఉండాలి? విదేశాలకు వెళ్ళాలని ఇప్పుడు జీవన రేఖ ఉందనుకోండి, మీకు ఈ జీవన రేఖకి కొన్ని అలా గీత వచ్చి అక్కడికి జీవన రేఖ ఆగింది అనుకోండి, ఆయన ఫారిన్ వెళ్ళి మళ్ళీ ఇండియా రాకుండా అక్కడే డెత్ అవుతాడు. డెత్? ఓ, ఒక మనిషి చనిపోతాడు అనేది కూడా అక్కడ ఉంటుంది. చెప్పచ్చు, ఫారిన్ డెత్ అవుతాడు, ఇక్కడ డెత్ అవుతాడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఈ రోజులో చాలా మంది ఏంటంటే ఎక్కువగా టైం బాగాలేదు, మన జాతకం బాగాలేదేమో, ఒకసారి గుడికి వెళ్దాం, అయ్యగారిని చూపించుకుందాం, లేక అయ్యగారి దగ్గరికి వెళ్ళి మన జాతకం చూపించుకుందాం, ఇలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. బట్ కొంతమంది ఏంటంటే జాతకం చూడాలంటే వాళ్ళ టైము, డేట్ ఆఫ్ బర్త్, జన్మ నక్షత్రం వీటి వరకు తీసుకొని వాళ్ళు బ్రీఫ్గా చెప్తారు. కానీ కొంతమంది చేతి రేఖలను బట్టి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ రేఖకి ఎలాంటి జీవితం ఉంటుంది, అండ్ ఇందులో చాలా రకాలు ఉంటాయి. అంటే లైక్ ఇబ్బందులు కానీ మనకు కలిసి వచ్చే జీవితం కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇవాళ మనకి జాతకాల గురించి లైక్ పామిస్ట్లో తనకు అంటూ ఉన్న అవగాహనకి తనకున్న నాలెడ్జ్ మనతో షేర్ చేసుకోవాలని వచ్చారండి. తను ఎవరో కాదండి, వైవిఎస్ఎస్ గిరిరావు గారు. అండ్ ఈయన గుంటూరు నుంచి వచ్చారు. సో ఇవాళ ఆయన్నడి ఈ చేతి రేఖలలో ఏ రేఖకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, ఈ రేఖలలో అటు ఇటుగా ఉన్నప్పుడు ఒక మనిషి లైఫ్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అడుగుదాం. ఇక లేట్ చేయకుండా మన రావు గారికి హాయ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, గుంటూరు నుంచి వచ్చి మీ నాలెడ్జ్ని అంటే ఆడియన్స్కి షేర్ చేసుకోవాలనుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్ ఏంటంటే సార్, ఒక మనిషికి జాతకం ఎంత ఇంపార్టెంట్? జాతకం అనేది ఏంటంటే మనకి ఇండికేషన్ లాంటిదండి. ఓకే. ఇప్పుడు మనం మామూలుగా ఏదో అనారోగ్యంతో ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ టెస్టులన్నీ రాస్తాడు. అవును. రాసి ఆ టెస్ట్ రిపోర్ట్ పట్టుకుని చెప్తాడు. ఇప్పుడు మీకు ఆ టెస్ట్ రిపోర్టు ఎటువంటిదో మీకు ఇప్పుడు హస్త సాముద్రికం ఉందండి, జాతక చక్రం కానీ హస్త సాముద్రికంలో కానీ, జాతక చక్రంలో ఏంటంటే దశాంతర దశలు మనకి అష్టక వర్గాలు ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే ప్రతి పీరియడ్ డిఫరెంట్గా వస్తుందండి. పుట్టినప్పుడు ఉన్నదే చివరి దాకా వర్తిస్తుంది. ఓకే. హస్త సాముద్రికంలో ఏంటంటే డిఫరెంట్, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈరోజు షుగర్ టెస్ట్ తీసాము, తర్వాత నెల తర్వాత తీసాము, తర్వాత 2 నెలల తర్వాత తీసాము, అప్పటి ప్రజెంట్ స్టేజ్ మాత్రం అది చెప్తుంది. ఓకే. అంటే పుట్టినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉండదు రేఖలో, తర్వాత అలా ఉండవు.
ఇవి కంటిన్యూగా మార్పు చెంది 7 ఏళ్ళ కంటే ఒక 7 ఏళ్ళ ముందు దానికి మీకు చిన్నప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటోల్లో మీరు ఏదో హాయ్ చెప్తున్నా ఏదో ఫోటో అస్తం పడి ఉంటుంది మీది. దాన్ని కనుక మీరు పెట్టుకుని ఒక 7 ఏళ్ల తర్వాత చూస్తే అందులో కొన్ని రేఖలు మారుంటాయి. ఓకే, అంటే లెంగ్త్ పెరగడం కానీ, లేకపోతే గురుస్థానం వైపు వెళ్ళి శనిస్థానం వైపు వెళ్ళడం కానీ, ఇలా మార్పులు రావడం కానీ ఇవి కనిపిస్తుంది. ఈ ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యే దాన్ని బట్టి అప్పుడు లైఫ్ స్టైల్ని బట్టి ఆయన జాతకం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే మీరు అన్నారు ఒక మనిషికి అంటే లైక్ ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని టెస్టులు చేయించుకోమంటారో, ఈ జాతకము మనిషి జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇండికేట్ చేస్తుందండి. జాతకం అనేది పక్కాగా ఇప్పుడు మీకు చెప్పాను కదా మెడికల్ స్టేట్మెంట్. అలా ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు ఏం చెప్తారు, ఏమండి ఫలానా చోట ఫలానా రోజు ఇట్లా తుఫాను పడింది, వర్షం వస్తుంది, ఇట్లా సైక్లోన్ వచ్చింది ఎలా చెప్తారో, ఇప్పుడు ఈ సైక్లోన్ వచ్చింది అని చెప్పేది మీకు క్లియర్గా అండర్లైన్ చేసుకోండి. ఆయన చెప్పడం వల్ల సైక్లోన్ రాలా, సైక్లోన్ వచ్చేది ఆయన చెప్పారు. ఓకే, సో ఆయన ఇండికేషన్ ఇచ్చారు, మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటంటే ఇందులో మీకు చాలా మందికి తెలియని విషయం అంటే మీరు అంటే అపార్థం చేసుకునే అది ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు వీడికి ఎలా జరగబోతోందో ఆ రేఖ అలా ఫామ్ అవుతుంది. ఓకే, ఈ రేఖ ఇలా ఉండటం వల్ల వాడికి జరగదు. ఇక్కడ నుంచి జీవితం ఏంటండి, ఇప్పుడు మీరు డయాగ్నోసిస్ రిపోర్ట్ చెప్పేటప్పుడు మీకు షుగర్ ఎంత ఉంది నేను టైప్ చేసిస్తే మీకు షుగర్ మారదు. మీకు ఎంత షుగర్ ఉందనేది ఇది ఐడెంటిఫై చేసి చెప్తుంది. ఓకే, సో దీంట్లో ఏంటంటే శకున శాస్త్రం లాగా మీకు శకున శాస్త్రంలో పిల్లి ఎదురొచ్చింది, లేకపోతే ఇంకేదో ఎదురొచ్చింది, శుభశకునం అయింది, అశుభశకునం అయింది అంటారు. ఈ అశుభశకునం రావడం వల్ల అశుభం జరగట్లా. మీకు అశుభం జరగబోయేటప్పుడు ప్రకృతిలోంచి మీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది ఇది. ఓకే, అంటే దీనివల్ల మీకు చెడు జరగల, దీనివల్ల శుభం జరగల. అందుకని ఏంటంటే మీరు యాంత్రికంగా పిలుచుకుని అమ్మ నువ్వు ఎదురురామ్మా అని చెప్పడంలో అది ఎంతవరకు ఉండదో అలా, లేదంటే మీరు ప్లానెట్ పొజిషన్ ముందు ఏంచిన ఆపరేషన్ చేయండి అన్నారనుకోండి, వీడికి యోగం ఉంటేనే వీడు చెప్పిన లగ్నానికి ఆపరేషన్ అవుతుంది. అవును, మీకు వాడి యోగం అలా లేకపోతే ఖచ్చితంగా ఏదో అబ్స్ట్రక్షన్ జరిగి 10 నిమిషాల ముందో 10 నిమిషాల తర్వాతో, లేకపోతే ఆపరేషన్ మళ్ళీ ముందు ఏదో పెండింగ్ పడి మెలికిపడి ఒక గంట తర్వాత జరగటం, వీడికి జాతకం ఎలా ఉంటే అప్పుడే భర్త అవడం జరుగుతుంది తప్పితే మనం టైం పెట్టుకుని కట్ చేస్తే కాదు అది. ఓకే, అలాగే శకునాన్ని మనం క్రియేట్ చేస్తే అది జరగదు. అది వచ్చేదానికి తూనీగలు ఎగురుతున్నాయి అనుకోండి, వర్షం వస్తుందని ఇండికేట్ చేస్తాం. అవును, అందుకని తూనీగలన్నీ తీసుకొచ్చి బాక్స్లో తీసుకొచ్చి ఎగరేస్తే వర్షం వస్తుందంటే రాదు. అది వచ్చినప్పుడు ఇది ఇండికేట్ చేస్తుంది. అట్లాగే జాతక హస్త సాముద్రికంలో జాతక చక్రం ఏం చేస్తుందంటే, ఈయనకి ఈ ఆయుష్లో ఇబ్బంది వచ్చేట్టుంది అని ఉందనుకోండి, మీకంటే ఎంత లాజికల్గా ఉంటుందంటే, మీకు ఒక లైఫ్ లైన్ ఉందనుకోండి, ఈ లైఫ్ లైన్లో మీకు ఎక్కడైనా థ్రెట్ ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా ఆపరేషన్ అయ్యేది కానీ, అనారోగ్యం వచ్చేది కానీ, ఏమైనా లూప్ ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ ఏదైనా లూప్ గీప్ ఉందనుకోండి, సో అది ఆ పీరియడ్లో అనారోగ్యం అని చెప్పారనుకోండి, ఇది ప్రాక్టికల్గా ఏంటండి చిన్నప్పుడు అలా ఉంది. అరే వీడికి 25 అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 0 దగ్గర తీసుకుంటే మీకు అందులో నాకు ఫస్ట్ ఆ 3 రేఖలు ఏంటి, ఏ రేఖ దేని గురించి? ఇది జీవన రేఖ అంటారు. జీవన రేఖ. ఓకే, జీవన రేఖ అంటే లైఫ్ స్పాన్ కిందకి చెప్పుకోవచ్చు. హెల్త్, శారీరక దృఢత్వం కానీ, అనారోగ్యం కానీ, ఆపరేషన్స్ కానీ, హెల్త్ పరంగా ఉండే డిజార్డర్స్ కానీ, వాటి వరకు లైఫ్ లైన్లో చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ 0గా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ 0గా తీసుకుని కిందకి వస్తుంది. అంటే ఏంటంటే ఇది 100 years అంటాం. మణిబంధన రేఖలు అని ఉంటాయి ఇక్కడ. మీకు ఇప్పుడు చిన్న చిన్న డాట్స్గా ఉంది కానీ ఇక్కడ గీతలు 3 గీతల్లాగా 2 గీతల్లాగా ఉంటాయి. మణిబంధన రేఖలు అంటారు. మడత పడినట్టు సరే అవి వచ్చే మణిబంధన రేఖ. ఇక్కడి నుంచి ఇది 0గా తీసుకుని ఇక్కడ దాకా లైఫ్ స్పాన్ వేస్తాం. ధనరేఖ వచ్చి ఇక్కడ 0గా తీసుకుని ఇక్కడికి వేస్తాం. ఒకసారి మాకు ధనరేఖ గీస్తారా? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు లైఫ్ లైన్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కిందకు వస్తుంది. అంటే ఈ రేఖ. ఓకే, ఇది 0 అంటాం, ఇది 100 years అంటాం. 100 కాదు 120. అంటే ఏంటంటే మనకి జాతకంలో దశాంతర దశలు అంటారు కదా, ఒక్కో దశ ఇంత కాలం ఉంటుంది. అంటే శుక్రుడు 18 ఏళ్ళని, గురువు 16 ఏళ్ళని ఇలా పోతే ఏంటంటే మొత్తం అన్ని దశాంతర దశలు కంప్లీట్ అయితే 120 ఏళ్ళు అంటారు. 120 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ మణిబంధన రేఖ దాకా 120 ఏళ్ళుగా తీసుకుంటాం. సో ఒక మనిషి 120 ఏళ్ళ కన్నా ఎక్కువ బ్రతకరు. అది పూర్ణాయుర్దాయం కింద లెక్క. ఓకే, అంతకన్నా ఎక్కువ బతకరని కాదు, దాని ప్రకారం తీసుకుంటాను. సంపూర్ణ ఆయుష్. సంపూర్ణ ఆయుష్ అది సంపూర్ణ ఆయుష్. అంటే 60 years కి రిటైర్మెంట్ అన్నారు అనుకోండి, 60 years తర్వాత గవర్నమెంట్కి ఇష్టమైంది అనుకోండి నన్ను ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే, స్పెషల్ ఆఫీసర్గా దేనికైనా. లేదు ఈ మధ్యలోనో ఏదన్నా ఈ బ్రైబ్ అవి తీసుకుని పట్టుబడ్డాడు అనుకోండి, వాడిని డిస్మిస్ చేయొచ్చు. అవును, బట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయుష్ అంటే ఏంటంటే అప్ టు 60 years అని చెప్తాం.
దాని తర్వాత ఉండదా అంటే కొంతమందికి ఉంటుంది. ఐఏఎస్ఎల్కి ఏంటంటే చాలామంది ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా 4 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా తీసుకుంటారు. కొంతమందికి మధ్యలోనే పంపించేస్తారు. బట్ నార్మల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయుష్ ఉద్యోగం ఆయుష్ ఏంటంటే 60 ఏళ్ళు. ఓకే, ఇప్పుడు 62 చేశారు. ఈ మధ్యలో రేఖ ఏంటి? ఏది ఇదండి, ఇది వచ్చి శిరోరేఖ అంటారు, ఇది హృదయ రేఖ అంటారు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే మర్చిపోయేది మీరు, ధనరేఖ. ఇదేంటంటే హృదయం అనేది ఇక్కడ ఉంటుంది, శిరస్సు ఇక్కడ ఉంటుంది. కానీ ఏంటంటే పాములో వచ్చేసి ఏంటంటే శిరోరేఖ వచ్చి ఇక్కడ ఉంటుంది, మస్తిష్క రేఖ అనేది ఇక్కడ వస్తుంది, బ్రెయిన్కి సంబంధించింది. ఓకే, హార్ట్ రిలేటెడ్ పైన ఉంటుంది. అంటే ఓకే సార్, ఇప్పుడు శిరోరేఖ అన్నారు, శిరోరేఖ ఇండికేషన్ ఏంటి? శిరోరేఖ బ్రెయిన్ ఇండికేషన్, మస్తిష్క రేఖ అంటారు. అంటే తెలివితేటలు, మేధస్సు, ఇంటెలెక్చువాలిటీ, ఒక మనిషి నాలెడ్జ్ చదువుకుంటాడో లేదో అనేది, అంటే అతను ఎలా బుద్ధివంతుడు, మేధస్సు శక్తి అక్కడ తెలుస్తుంది. మేధస్సు అంటే మీకు చదువుకుంటాడు అని చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, మనిషి మేధస్సు పెరగాలనుకోండి, మేధస్సు పెరగాలంటే మనం హయగ్రీవ స్తోత్రం అని చేస్తాం. ఓకే, చదువు రావాలంటే సరస్వతి అని చదువుతాం. మేధస్సు అంటే నాలెడ్జ్. అవును, వాడు ఏంటంటే మంచి బ్రిలియంట్గా ఉంటాడు, నీకు 90 మార్కులు సంపాదిస్తాడా, 98.9 గ్రేడ్ వస్తుందా లేదని కాదు, ఈజ్ ఇంటెలిజెంట్. నెంబర్ 1గా షార్ప్గా ఆలోచించి ఏదైనా చేయగలిగిన మేధస్సు అందులో చెప్తుంది. ఓకే, వాడేంటి అసలు ఏం చదివించలేదు అనుకోండి, చిన్నప్పటి నుంచి ఈజ్ ఎ పామరుడు అనుకోండి, చదువు రానివాడు అనుకోండి, బట్ ఈజ్ ఇంటెలెక్చువల్. ఓకే, అంటే అట్లయినా తెలివితేటలు ఉంటాయి, అది చెప్పొచ్చు. మరి ఈ రేఖ హార్ట్ లైన్ అన్నారు కదా, సో హార్ట్ లైన్ ఇండికేషన్ ఏంటి? హార్ట్ హృదయానికి, అంటే ఇది మనసుకు సంబంధించింది. ఓకే, మీకు హార్ట్ రిలేటెడ్ అంటే మానసిక సంబంధించినంత కూడా హార్ట్ లైన్ లో వస్తుంది. అంటే ఈ హార్ట్ లైన్ వల్ల ఒక మనిషిలో ఏమొస్తుంది అంటే లైక్ అంటే ఎలాంటి హృదయం కలిగిన వాడు, ఎమోషన్స్, కోపిస్టోడా, ఇవి ఎమోషన్స్ అనమాట. అంటే ఏంటంటే వాడు ఉద్రేకపరుడా, ప్రశాంతంగా ఉంటాడా, ఫెరోషియస్ గా ఉంటాడా, క్రూయల్ గా ఉంటాడా, ఇవన్నీ మానసికమైనటువంటి సంఘర్షణలు కానీ, మానసికమైన పరిపెట్టు కానీ, ఇవన్నీ కూడా మనకి హృదయ రేఖ మీద వస్తుంది. సో ఇది హృదయ రేఖ, మీ చేతిలో చూపించండి. ఇదండి, ఇది పైది హృదయ రేఖ. ఓకే, దీన్ని ఎలా కొలుస్తారు? జీరో ఎక్కడ స్టార్ట్ అవుతుంది హృదయ రేఖకి? మనకి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుందండి. ఓకే, వీటన్నిటికేమో ఇక్కడ నుంచి కదా, దీనికి రివర్సా? ఒక్కొక్క రేఖ కన్నా ఇప్పుడు అదే జీవన రేఖ పైనుంచి కింద కన్నా. ఓకే, 0 to 100 కిందకి 100 అన్నాం. ధనరేఖ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్తుంది. ఓకే, ధనరేఖ లైక్ అంటే 0 to 100 ఇట్లా వస్తుంది, కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకే, అండ్ కొంతమంది ఏమంటారు అంటే ఈ రేఖలకి మధ్యలో గీతలు ఇలాంటివన్నీ వస్తాయి కదా, ఈ గీతల ఇండికేషన్ ఏంటి? అబ్స్ట్రక్షన్ అండి. అది మీరు ధనరేఖకి తీసుకున్నా, హృదయ రేఖకి తీసుకున్నా, లేకపోతే లైఫ్ లైన్కి తీసుకున్నా, మధ్యలో ఏదన్నా అడ్డంగా ఖండించినట్టుగా రేఖ వస్తే దానికి అబ్స్ట్రక్షన్స్, అంటే జీవిత రేఖకు వచ్చింది అనుకోండి, లైన్ అడ్డం వచ్చింది అనుకోండి, వచ్చింది ఏంటంటే వాళ్ళకి అక్కడ లైఫ్ థ్రెటన్ ఉంటుంది. అంటే కొంచెం ఏదైనా బెడ్ రిటర్న్ అవటం కానీ, లేదా ఇంకేదైనా అనారోగ్యం పాలు కావటం కానీ, అంటే గీత ఉన్నప్పుడు అట్లా వస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే ఆ ఏజ్ అలాంటివన్నీ కరెక్ట్గా చెప్తారు కదా. ఏజ్ అంటే మీకు ఇక్కడ 0 అనుకున్నాం కదా, అవును, మీకు ఇక్కడ వచ్చి 100 అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత వేసుకుని, ఇప్పుడు వంకరగా ఉందనుకోండి, స్కేల్ పెడితే రాదు, దారం పెట్టి కానీ ఇలా వేసుకుని ఆ లెంగ్త్ తీసుకుని, అంటే ఇక్కడ మీటర్ ఉందనుకోండి స్ట్రైట్గా తీస్తే, ఈ వంకర ప్రకారం వేస్తే 120 mm వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటంటే దాంట్లో దాని కరెక్ట్గా 12 భాగాలు చేసుకుంటే మీకు, ఓకే, అది ఎక్కడి నుంచి ఏ భాగం దాకా వస్తుంది 10 years కట్ చేసుకుంటే మనం ఇంకా సన్నగానే కట్ 5 ఏళ్ళకి వేసుకోవచ్చు, 20 ఏళ్ళకి చేసుకుంటే ఏంటంటే మనకి ఏ పీరియడ్లో, అంటే మొదటి 12 భాగాలు చేశారంటే మొదటి భాగంలో 1 నుంచి 17 దాకా, రెండో భాగంలో 17 నుంచి 27 దాకా అలా వేసుకున్నప్పుడు ఎక్కడైతే చుక్క ఉందో, ఎక్కడ లూప్ ఉందో, ఎక్కడ కట్స్ ఉన్నాయో చూసి కరెక్ట్గా ఆ ఏజ్లో జరుగుతుందని ఇండికేట్ చేయొచ్చు. ఓకే, సో అట్లా ఒక మనిషికి ఏ వయసులో ఎలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పచ్చు. ఓకే, అది అప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్తాం. ఇప్పుడు మీకు 20 ఏళ్లకు 25 ఏళ్లకు అందులో చిన్న లూప్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ జీవన రేఖలో మన ఎక్కడో లూప్ వచ్చింది, ఇక్కడ ఉంటే ఒక 50 ఏళ్ళకి 60 ఏళ్ళకనో లేకపోతే 20 ఏళ్ళకనో 10 ఏళ్ళకనో వచ్చింది అనుకోండి, ఆ వచ్చిన లూపు అప్పుడు ఉందనుకోండి, అప్పుడు మనం తీసుకొచ్చి మన దగ్గర చూపించారు, 10 ఏళ్ళ పిల్లని చూపించారనుకోండి, ఏమండి కొంచెం 20 ఏళ్ళకి ఉంది లేకపోతే 50 ఏళ్ళకి నీకు లైఫ్ థ్రెటన్ వచ్చే అవకాశం ఉందని చెప్తాం. బట్ దీంట్లో ఏంటంటే కర్మ సిద్ధాంతం ఇంప్లిమెంట్ చేసుకుని వీళ్ళు ఏదైనా మంచి సాధన చేసి, ఉపాసన చేసి, తర్వాత ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వటం వల్ల వాళ్ళకి ఆ దోషం పోయిందనుకోండి, మీకు అక్కడ లూప్ పోతుంది. ఓకే, అంటే ఇప్పుడు 50 ఏళ్ళకి మీ అబ్బాయికి ఇబ్బంది ఉందని చెప్పామనుకోండి, ఒక 30 ఏళ్ళకి ఏంటంటే ఆ లూప్ పోయింది, 30 ఏళ్ళప్పటికి ఆ గీతలో అక్కడ 50 ఏళ్ళ వయసులో ఉండే అసలు లూప్ పోయింది, మామూలుగా స్ట్రైట్ లైన్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆయనకి అనారోగ్యం రాదు. అంటే ఇంకోటి అడుగుతాను, చేసిన కర్మ వల్ల తర్వాత ఏర్పడింది అనుకోండి, ఇప్పుడు ఫస్ట్లో అడ్డరేఖలు ఉండవు, దాంట్లో ఏం బాగానే ఉంటుంది, తర్వాత వీడు చేసేటువంటి పాపకర్మల వల్ల కానీ అచ్యుత్కటై పుణ్య పాపై హమేవ ఫలముచ్చితే అన్నారు, అంటే అత్యంత పాపం కానీ అత్యంత పుణ్యం కానీ చేస్తే
అది పోస్ట్ పోన్మెంట్ కనుక కాకుండా ఈ లైఫ్లోనే వస్తుంది, థ్రెట్ వస్తుంది. ఉమ్, అప్పుడు తర్వాత అడ్డరేఖలు ఏర్పడతాయి. అప్పుడు ఏమండి ఆ ఏజ్లో అడ్డరేఖలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. మనకు చిన్నప్పుడు నాకు 20 ఏళ్ల ముందు అడిగితే చెప్పలేదని ఇదే జ్యోతిష్కుడు అన్నా కానీ అప్పుడు అవి లేవు, ఇప్పుడు వచ్చినాయి. అంటే సార్ ఇది చేసుకునే కర్మను బట్టి ఈ చేతి రేఖలు మీరు అన్నట్టు కర్మ సిద్ధాంతము కర్మఫలము చేసే పాపాలు బట్టి అనుకోండి, పుణ్యం పాపం అందరూ చేస్తుంటారు. సో ఈ అంటే దీనికి టైం పీరియడ్ ఉంటుందా, ఇన్ని నెలలకో ఇన్ని సంవత్సరాలకో ఈ రేఖలు మారుతాయని? అంటే దాదాపు ఒక 7 years స్పాన్ తీసుకుంటే, ఉమ్, ఇప్పుడు ఈరోజు 5వ ఏట తీసుకున్నారనుకోండి, ఉమ్, ఒక 5, ఒక 7, 12 ఏళ్ళకి వచ్చేసరికి మారి ఉంటాయి. ఓకే. లేదు 10వ ఏట తీసుకున్నారనుకోండి, అంటే ఏంటి, ఈ సంవత్సరంలో ఇట్లా సడన్గా మారుతాయని కాదు, గ్రాడ్యువల్గా ఇప్పుడు మేఘాల కనుక అలా మూవ్ అవుతుంటాయో అలా ఏమన్నా వీడు చేసేటువంటి, అంటే పుట్టినప్పటికీ ఈ పెరుగుతున్న జీవితంలో వారు చేసుకునే కర్మానుబంధంగా ఏమైనా మార్పులు వస్తే ఉమ్. అవి దాంట్లో ఆ రేఖ మార్పు అనేది మీకు కనిపిస్తుంది. అంటే ప్రతి 12 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి ముందుకి డిఫరెన్స్ ఉంటుంది, తర్వాత ఓకే. ముందుకి డిఫరెన్స్. 7 సంవత్సరాల సరౌండింగ్స్ లో ఒక మనిషి చేసే మంచి చెడు బట్టి చేతిలో మార్పులు ఉంటాయి, మార్పులు వచ్చే అవకాశం, 100% ఉంటాయి. మార్పులు వచ్చేటువంటి అవకాశం అదే మార్పులు వచ్చే అవకాశం లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ మార్పు వస్తుంది. 100% ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు ధార్మికంగా పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత అదే పూజలు అదే పునస్కారాలు వెళ్ళి అలాగే ఉందనుకోండి, ఉమ్, అది పెద్దగా అంటే మేజర్ మార్పులు ఉండకపోవచ్చు. ఓకే. లేదు ఒక జీవితంలో కొంత వెళ్ళిన తర్వాత అబ్నార్మాలిటీ, అంటే వాడి లైఫ్ స్టైల్లో చేంజ్ వచ్చేసి వాడు చేసే పనుల్లో కానీ వాడి భావాల్లో కానీ మార్పు వచ్చింది అనుకోండి. అంటే నేను సర్వీస్లో చేరేటప్పుడు చాలా బుద్ధిమంతుడిగా హానెస్ట్గా దిగాను, సో ఈజ్ ఏ హానెస్ట్ క్యాండిడేట్ కాబట్టి హ్యాపీగా రిటైర్ అవుతారని చెప్పొచ్చు. మధ్యలో ఏమన్నా ఆశ పుట్టచ్చు, మధ్యలో ఇంకేదన్నా అలవాట్లు చేసుకోవచ్చు, మందబుద్ధి రావచ్చు. అప్పుడు ఏంటంటే వీడికి వచ్చినటువంటి మనం కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అని ఆఫీసర్ పంపిస్తాడు, ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో ఆ రిమార్క్ ఓకే. పడుతుంది, అండ్ అలా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ చేతి రేఖల్లో కూడా కొంతమంది నీకు స్టార్ ఉంది, నీకు ఐలాండ్ ఉంది, అవును. సో ఇది ఉంటే నీకు ఇలా ఉంటుంది ఇలా అంటారు కదా. ఈ స్టార్ ఏంటి, ఐలాండ్ ఏంటి, అవి ఎక్కడ కనిపిస్తాయి ఎక్కువ? మన రేఖలు ఐలాండ్ అంటే ఏంటంటే మనకి ఇలా లూప్ ఉంటుంది కదా, ఓకే. ఇప్పుడు రేఖ ఇలా స్ట్రైట్గా ఇలా ఉంటుంది అనుకోండి, అవును. దానికి లూప్ లాగా వస్తే దాన్ని ఐలాండ్ అంటారు. హా, అంటే మనకి ధాన్యం గింజ అంటారు కదా, ప్యాడీ, ఆ వీటి కానీ గింజ ఉంటుంది కదా, ఆ గింజలాగా వస్తే దాని ఏంటంటే ఐలాండ్ అంటారు. లేదా చుక్కలాగా మచ్చ పడింది అనుకోండి, స్టార్ లాగా, దాన్ని మచ్చ అంటారు. కొన్ని ఏంటంటే క్రాస్ లాగా, అంటే మనకి ఇంటూ అంటారు కదా, ఉమ్, మనకి హెచ్చవేతలా వేస్తారు అవును. ఇంటూ, ఉమ్, అలా వస్తే అది ఎక్కడైతే వచ్చిందో అక్కడ నెగిటివ్గా చెప్తాం. ఓకే. ఈ చుక్కను కూడా ఏంటంటే అక్కడ గడ్డిలు అంటాం, అడ్డంగా గీత వచ్చింది కొట్టేసినట్టుగా, మనం ఏదైనా అక్షరం రాసినప్పుడు కూడా ఎగ్జామ్ వేసి కొట్టేశారనుకోండి, ఉమ్, ఉమ్. ఇది కరెక్ట్ కాదని, అలా ఆ రేఖలో అడ్డగీత వస్తే అక్కడ అబ్స్ట్రక్షన్ వస్తుందని అంటే స్పష్టంగా ఈ చెప్పచ్చు. స్టార్, ఐలాండ్ ఈ 3 రేఖలలో వస్తూనే ఉంటాయా? వస్తాయండి. కేవలం ఒక రేఖలోనే ఎక్కువగా ఉంటాయా? అలా ఒక్క రేఖన లేదండి, మన ధనరేఖలో ఉండొచ్చు, జీవన రేఖలో ఉండొచ్చు, ఎక్కడైనా సరే మామూలుగా వీడి మస్తిష్క రేఖలో ఉండొచ్చు, హృదయ రేఖలో కూడా ఉండొచ్చు. ఓకే. ఉంటే దానికి సంబంధించిన రిలేటెడ్, అంటే జీవిత రేఖలో వస్తే జీవితానికి సంబంధించింది, ఆయుష్కి సంబంధించింది వస్తుంది, హృదయ రేఖలో వస్తే హృదయానికి సంబంధించి వస్తుంది. ఓకే, దాని రిలేటెడ్ ఉంటుంది. అండ్ బేసిక్ గా ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఎక్కువగా అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే చాలా మంది, అంటే ఇది నా మైండ్ సెట్ లో ఉన్న క్వశ్చన్, ఇది జనాలకు ఉందో లేదో నాకు తెలియదు. సో ఒక మనిషి ఇప్పుడు ఒక తలనొప్పి ఉందంటే చేతులు ఈడొత్తు ఇట్లా అంటారు కదా, ఇలాగే కొంతమందికి బాడీలో ఎక్కడ పెయిన్స్ ఉన్నా కాళ్ళల్లో తమ్మంటారు. సో కాళ్ళకు కూడా రేఖలు గీతల్లాగా నాకు కనిపిస్తుంటాయి. ఆక్యుప్రెషర్ అని, ఆక్యుపంక్చర్ అని 2 సైన్సెస్ ఉన్నాయి. అంటే నాకు క్వశ్చన్ అడుగుతాను సార్. సో కాళ్ళకు కూడా ఈ చేతులకి రేఖలు గీతలు ఎలా ఉంటాయో, అరిపాదంలో పాదాలకు కూడా ఇలా ఉంటాయి కదా, ఈ వీటికి కూడా ఏమన్నా ఉంటుందా? అదేంటంటే మనకి సైన్స్కి సంబంధించిన దాంట్లో ఈ నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే మనకి శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, రక్తప్రసరణ వ్యవస్థ అని, జీర్ణ వ్యవస్థ అని, డైజెస్టివ్ సిస్టమ్ అని, నాడీ వ్యవస్థ అని, నర్వ్ సిస్టమ్ అని ఇలా ఉంటాయి. వీటిలో ఏంటంటే నర్వ్ సిస్టమ్కి సంబంధించిన నరాలు ఈ సర్క్యులేషన్ అయ్యేటువంటి నాడీ వ్యవస్థను బట్టి ఒక్కొక్క పాయింట్, ఇప్పుడు మనకి మేము ధార్మికంగా చెప్పేటప్పుడు భ్రూమధ్య రేఖలో ఆజ్ఞాచక్రం ఉంటుందని చెప్తాం. అంటే ఏంటంటే వీళ్ళ మంచి స్పిరిచువాలిటీ కానీ లేకపోతే ఆశించేది కానీ ఏంటంటే ఇక్కడ వస్తున్నాడు, ఇక్కడైనా బాగా దెబ్బ తగలటం కానీ అబ్స్ట్రక్షన్ మాకు ఒకసారి ఆలోచిస్తుంటే ఏం రాకపోతే పెయిన్ ఇట్లా పెట్టుకుని ఇట్లా కొట్టుకుంటాం. అలాగే నా మతి మండని ఇలా కొట్టుకుంటారు. అంటే తెలిసినా తెలియకపోయినా ఇక్కడ ఏదో సంథింగ్ మనకి మైండ్కి సంబంధించి ఏదో ఉన్నదనేది ఎలా ఉంటుందో, ఈ ఆక్యుప్రెషర్ అని, ఆక్యుపంక్చర్ అని కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి వెలుగులోకి రాలా, వాటిల్లో ఏంటంటే కొన్ని ప్లేసుల్లో అలా గుచ్చటం వల్ల కానీ, నాకు అర్థమైంది. ఇప్పుడు అరిపాదంలో ఉన్న కొన్ని గీతలు ఉంటాయి కదా సార్, రేఖల్లాగానే కనిపిస్తాయి. సో వాటికి కూడా జాతకం శక్తి ఉంటుందా? ఉంటుందండి.
అవేంటంటే పూర్వం ఏంటంటే ఆ శంకు చక్రాలు ఉంటాయని పద్మాలు ఉంటాయని మీరు చెప్పారు కదా కానీ అవేంటంటే మహాత్ములకి ఏదైనా అవతార పురుషులకి వాళ్ళకేంటంటే పూర్వం ఆ కాల్లో కూడా రేఖలను బట్టి ఇండికేట్ చేసి మనకి నమస్కారం పెడతాం చూసారు పాదాలని, విష్ణుమూర్తి పాదాలు అని పెట్టారనుకోండి, శ్రీవారి పాదాలు, దాని మీద శంకు చక్రాలు అప్పుడు ఏవైతే ఉంటాయో అవి వేసి పెడతారు. అట్లాగే మీరు షటార్ అని పెట్టుకుంటారు గుళ్ళోకి వెళ్తే. ఆ షటార్ మీకు పెట్టేది ఏంటో తెలుసా, ఆ డోమ్ లాగా ఉన్న దాని మీద పైన ఏంటంటే స్వామివారి పాదాలు ఉంటాయి. స్వామివారి పాదాలు మీ నెత్తి మీద పెట్టి ఆశీర్వదిస్తున్నట్టుగా శతగోపురం, అంతేగాని శతగోపురం అంటారు. ఈ గోపురం లాగా ఉండే దాంట్లో ప్రయారిటీ ఉండదు. ఆ గోపురం పైన 2 పాదాలు ఉంటాయి. సో ఆయన పాదాలతో మనల్ని ఆశీర్వదించినట్టుగా. ఓకే. అండ్ మీరు ఇందాక శంఖాలు అన్నారు కదా, సో చాలా మంది ఏంటంటే స్కూల్ ఏజెస్ లో కానీ కొంచెం పెద్ద అయినాక కానీ చేతిలో ఇక్కడ శంఖాలు ఉంటాయి, చక్రాలు ఉంటాయి. శంఖాలు ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, చక్రాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి, ఇట్లాంటి మాటలు వస్తాయి కదా. నిజంగా ఈ వేళ్లలో ఉన్న ఈ చక్రాలు శంఖాల వల్ల ఒక మనిషి జీవితంలో మార్పులు ఉంటాయా? అవేంటంటే సింపుల్ గా చెప్పటంలో చెప్పేస్తే ఏంటంటే అది టూకీగా చెప్పడం కోసం వాడతారు అవి. ఓకే. అంతేగాని అంటే ఇప్పుడు ఈవెన్ దో రేఖల గురించి కూడా కేవలం ఒక్క రేఖ గురించి చెప్పడానికి వీల్లేదు. మొత్తం నవగ్రహ స్థానాలు ఎలా ఉన్నాయి, మిగతా కాంబినేషన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకునే చెప్పాలి. ఇప్పుడు గురుడు దృష్టి పడుతోందనగానే వాడి జీవితం అంతా బాగుంటుందని, లేకపోతే లగ్నంలో గురుడు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందని కదా, మిగతా కాంబినేషన్ కూడా చూసుకోవాలి. అలాగేంటంటే ఇవి సింపుల్ కోసం చెప్పిన ఏకచక్ర మహాభాగ్యం అని ఏంటంటే ఇవి ఇందులో మనకి వేలుముద్రలు వేస్తాం కదా, అందులో శంఖం చక్రం ఉంటుంది. చక్రం అంటే రౌండ్గా ఉంటుంది. మనకి సెల్ ఫోన్లో వచ్చిన తర్వాత తమ్ము పెట్టిన తర్వాత బాగా అర్థమవుతుంది. కొన్ని కోలగా ఉంటాయి, కోలగా ఉన్నదాన్ని శంఖం అని, చక్రం లాగా రౌండ్ ఉంది, సర్కిల్ ఉంది చక్రం. అవేంటంటే సింపుల్ కోసం చెప్పారు తప్పితే దాన్ని బట్టే మొత్తం ఎంటైర్ది ప్రిడిక్ట్ చేయడం. అంటే వాటి వల్ల ఏంటి సార్ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఏమైనా ఉందా? ప్లస్ అదే లైఫ్ స్టైల్ ఏంటంటే టూకీగా ఒక్క ముక్కలో చెప్పడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది తప్పితే మంచిగా ఉంటే వాడి జీవితంతో నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు. ఓకే. ఆ ఒక్క సూత్రాన్ని పెట్టుకుని ఎంటైర్ లైఫ్ ని డిసైడ్ చేయడం కుదరదు. బట్ మెజారిటీ ఏంటంటే వీడు మంచిగా మన్ననగా మాట్లాడినంత కాలం వాడికి రిఫ్లెక్షన్ నెగిటివ్గా ఏం రావనుండొచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో అతి మంచితనం కూడా వీడికి ఇబ్బందికరం అయ్యేటువంటి అవకాశం ఉంది, వీడందరూ హెరాస్ చేసే అవకాశం ఉంది. మరి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతా అంటారే, అది ఎలా మనం జడ్జిమెంట్ చేయలేము. అలాగే ఏకచక్ర మహాభోగి చక్ర సంచారణ ఏంటంటే ఆ ఒక్క మొక్క పట్టుకుని వాడి ఎంటైర్ లైఫ్ని చెప్పడానికి వీలు పడదాం. బట్ ఏంటంటే మెజారిటీ ఇలా ఉంటుందని చెప్పడానికి అనమాట. అండ్ బేసిక్గా కొంతమంది ఏంటంటే చేతి రేఖలు చూపించుకొని నేను విదేశాలకు వెళ్తానా, నాకు పెళ్ళి అవుతుందా, నాకు పెళ్ళి అయితే ఎంతమంది పిల్లలు పుడతారు, ఇలాంటి విచిత్రమైన డౌట్లు అడుగుతారు. అంటే కొంతమంది ఏంటి దేవుడిని నమ్మే వాళ్ళు అంటే ఓకే నమ్మొచ్చు అనుకుంటారు, నమ్మని నాస్తికులు ఏమంటారు, దీనిలో చూసి మీరు ఎలా నమ్ముతారు, ఇది ఏదో పిచ్చి గీతలు అంటారు. మీరేమంటారు? అవి పిచ్చి గీతలు కాదు కానీ ఇండికేషన్ అండి. జనరల్గా ఏంటంటే చాలా మంది ఇంకేంటంటే మీరు అడగలేదు కానీ విదేశాలకు వెళ్ళాలంటే ఏ రేఖ ఉండాలి? విదేశాలకు వెళ్ళాలని ఇప్పుడు జీవన రేఖ ఉందనుకోండి, మీకు ఈ జీవన రేఖకి ఇది శుక్రస్థానం చంద్రస్థానం అనుకుంటే ఓకే, ఇటు నుంచి ఏంటంటే ఒక చిన్న రేఖలు ఇలా వచ్చి దీనికి జాయింట్ అవుతాయి. జీవన రేఖకి ఇటుపక్క నుంచి లోపల నుంచి కాదు బయట నుంచి ఇలా వచ్చి కొన్ని రేఖలు దానికి గనక రేఖ ఎండై దీనికి జీవన స్థానానికి గనక తగిలితే అంటే ఈ అడ్డగీత వచ్చేసి ఖండించడం వేరు. ఇందాక మీకు చెప్పింది ఏంటి, జీవన రేఖను ఖండిస్తూ ఉంటే నెగిటివ్ చెప్పాం. అవును. అలాగని ఒక రేఖ వచ్చి అక్కడ జీవన రేఖ తాకింది అనుకోండి, అంటే ఇది రేఖ అనుకోండి, దీనికి వచ్చి ఇలా తాకింది అనుకోండి, ఇటు నుంచి వచ్చి బయట నుంచి ఓకే తాకితే దాన్ని ఫారిన్ ట్రిప్ అంటాం. ఫారిన్ ట్రిప్ ఏంటంటే అది వచ్చి ఆనుకుంటే ఆయన ఫారిన్ గ్రీన్ కార్డు వచ్చి సెటిల్ అవుతాడని. అలా కాకుండా ఈ ముక్కలుగా వచ్చిందనుకోండి, చిన్న చిన్న రేఖలుగా ఉన్నాయనుకోండి, అంటే విజిటింగ్ వీసాతో వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉండి అక్కడికి వెళ్ళొస్తారని ఉంటుంది. ఓకే. అలా వచ్చింది ఏంటంటే కొన్ని అలా గీత వచ్చి అక్కడికి జీవన రేఖ ఆగింది అనుకోండి, ఆయన ఫారిన్ వెళ్ళి మళ్ళీ ఇండియా రాకుండా అక్కడే డెత్ అవుతాడని. డెత్ ఒక మనిషి చనిపోతాడు అనేది కూడా అక్కడ ఉంటుంది, చెప్పచ్చు. ఫారిన్ డెత్ అవుతాడు, ఇక్కడ డెత్ అవుతాడని. అందుకని మీకు జీవన రేఖలో ఇంకోటి కూడా చెప్తా. ఇప్పుడు మీకు మధ్యలో చుక్క వచ్చిందనో లేకపోతే స్టార్ వచ్చిందనో లూప్ వచ్చిందంటారు కదా, ఈ లూప్ మధ్యలో ఉందనుకోండి అప్పుడు బెడ్ రిన్ అవుతాడు, అనారోగ్యంగా ఉన్నాడని చెప్తాం. ఆ లూప్ అనేది జీవన రేఖ లాస్ట్లో వచ్చి చివరిలో లూప్ ఉందనుకోండి, ఆ లూపు 5 ఏళ్ళు ఉంటుందా 10 ఏళ్ళు ఉంటుందా 15 చూసి ఈ 15 ఏళ్ళు అనారోగ్యంతో బాధపడి అనారోగ్యంతోనే వెళ్ళిపోతాడని చెప్పచ్చు. ఓకే. అలాగే చుక్క వచ్చిందనుకోండి, ఆ చుక్క వల్ల ఏంటంటే అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా హెవీ ఎమర్జెన్సీ అయిపోయి అనారోగ్యంతో ఎండ్ అవుతాడని చెప్పచ్చు. చుక్క తర్వాత గీత ఉందనుకోండి బెడ్ రిన్ అయ్యి మళ్ళీ లేచి కూర్చుంటాడని చెప్పచ్చు. ఓకే. అండ్ ఇంకోటి నేను అడిగాను, కొంతమందికి పెళ్ళి అవుతుందా లేదా అనేది ఇక్కడ చూసి చెప్తారు, మరి ఆ రేఖలు ఏంటి?
పెళ్ళి అవుతారా లేదని కనుకనంటే ఇప్పుడు దీని ఏంటంటే మీరు ఏదైతే హెడ్లైన్ అంటారో కొంతమంది ఏంటంటే ఈ రెండు రేఖల్ని ఇప్పుడు ఈ రేఖ ఉందనుకోండి, ఇప్పుడు ఈ రేఖ ఉంది, ఈ రెండు రేఖలు చివర్లో చాలా మందికి కలిసి ఉంటాయి. నేనే చూపిస్తా, నాకు కలిసి ఇక్కడ కలిసి లేదు, ఇక్కడ కలిసి ఉంది ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే ఆ రెండు బాగా దగ్గరగా ఉంటే వాళ్ళు ఏంటంటే స్పౌస్కి కష్ట సుఖాల్లో కానీ బాగా పాలు పంచుకుని వాళ్ళ కోసం వీళ్ళు సాక్రిఫైస్ చేయడము, వాళ్ళ కోసం వీళ్ళు నిమ్మలంగా ఉండటము, వాళ్ళ కోసం వీళ్ళు బాధపడటము అనేది వస్తుంది. మీకు ఇప్పుడు మీరు అనుకోకుండానే ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఈ చేతిలో ఎలా ఉంది, ఈ చేతిలో ఎలా ఉందని. అవును, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మీ చేయి కూడా ఉంది. అవును, ఒకటి కలిసి ఉంది, ఒకటి దూరం ఉంది. దీంట్లో ఎలా చెప్తామంటే యాక్చువల్గా ఈ రెండు చేతులు తీసుకున్నప్పుడు జనరల్ చాలా మందికి ఎందుకు కాన్సెప్ట్ వచ్చింది నాకు తెలియదు కానీ ఈ కుడి చెయ్యి మగవాళ్ళకని, ఆడ చెయ్యి ఆడవాళ్ళకని చెప్పడం జరిగింది. అదేంటంటే అర్ధనారీశ్వర తత్వంలో మగవాడి శరీరంలో పాజిటివ్ కరెంట్ అని, ఆడవాడి శరీరంలో నెగిటివ్ కరెంట్ అని పాస్ అవుతుంటుందని ధార్మిక శాస్త్రంలో ఉంది. అందుకని అది చెప్పుండొచ్చు. కాకపోతే ఏంటంటే మన ఎప్పుడు కూడా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా రైట్ హ్యాండ్లో ప్రజెంట్ లైఫ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు జీవిస్తున్న లైఫ్ రైట్ హ్యాండ్లో ఉంటుంది. లేడీస్ కూడా. ఓకే, ఇది వచ్చేసి పూర్వపుణ్యం అంటారు, బిఎఫ్ అంటారు. అంటే ఏంటంటే మనకి ఇప్పటిదాకా మనకు లెడ్జర్ బుక్ తయారు చేసి కొత్త బుక్ పెట్టేటప్పుడు అంతకుముందు జరిగిన ట్రాన్సాక్షన్ని అప్పులు కానీ అదే కానీ ఫస్ట్ పేజీలో వేసుకుంటాం సరే, అది అంటే పుట్టినప్పుడు మనకి పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మానుగుణంగా వచ్చింది ఈ హ్యాండ్. మనం ఈ జీవితంలో లైఫ్లో జరుగుతోంది ఈ హ్యాండ్. కాబట్టి ఇందులో నెగిటివ్గా ఉండి ఇందులో పాజిటివ్గా ఉంటే పుట్టేటప్పటికీ తక్కువ బ్యాలెన్స్తో పుట్టి స్పిరిచువల్గా తర్వాత వీళ్ళ వంశంలో కానీ తను కానీ పుట్టిన తర్వాత చేసుకునే పుణ్య ఫలితం వల్ల వీళ్ళకి పాజిటివ్గా మారిందని చెప్పొచ్చు. ఓకే, అలా కాకుండా ఇక్కడ పాజిటివ్గా ఉండి ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్గా కనిపించింది అనుకోండి, జీవన రేఖ కానీ ధన రేఖ కానీ ఏదన్నా కనిపించిందంటే ఈ జన్మలో పుట్టిన తర్వాత వచ్చేటువంటి దోషాల వల్ల కానీ చేసినటువంటి తప్పుల వల్ల కానీ వీడికి లైఫ్ స్పాయిల్ అయిందని చెప్పడానికి వీలవుతుంది. ఓకే, ఇది పూర్వపుణ్యం గాను, ఇది ప్రజెంట్ లైఫ్ గాను చెప్తాం. నా క్వశ్చన్ పెళ్లి అవుతుందా లేదా అనేది. పెళ్లి వీళ్ళ స్పౌస్ భార్యాభర్తల గురించి వచ్చేటట్టు ఏంటంటే ఈ రెండు రేఖలు అంటే ఏంటంటే ఈ పై రేఖ ఈ జీవన రేఖను దానిపైన ఉండే శిరోరేఖ రెండు మొదట్లో కనుక బాగా మిక్స్ అయి ఉంటే వీళ్ళు స్పౌస్ యొక్క కష్ట సుఖాల్లో బాగా పాలు పంచుకుంటారు అని అర్థం. అంటే ఏంటంటే స్పౌస్ మీన్స్ ఏంటంటే మీకు సప్తమ స్థానం అన్నాడు. సప్తమ స్థానం ఓన్లీ వైఫ్కే సంబంధించింది కాదు, మీకు ఫ్రెండ్ అన్నా అదే అవుతుంది, బిజినెస్లో పార్ట్నర్ ఉన్నా అదే అవుతుంది, ఏదన్నా వ్యాపారంలో పార్ట్నర్ ఉన్నా కానీ లేదన్నా ఏదైనా దాంట్లో కానీ కలిసి వ్యాపారం చేసినా కలిసి బిజినెస్ చేసినా లేకే ఒకే ఇల్లు పైన కింద కలిసి కన్స్ట్రక్షన్ చేసుకున్నా ఇలా స్పౌస్కి ఉండేటువంటి దాంట్లో వీళ్ళు ఇండివిజువల్గా ఉంటారా డిపెండెంట్గా ఉంటారా అనేది చెప్పొచ్చు అన్నమాట. ఈ రెండు మిక్స్ అయ్యి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు డిపెండెంట్గా ఉంటారని చెప్పొచ్చు. ఓకే, ఇండివిజువల్గా ఉందంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు పూర్తిగా వ్యక్తిత్వం ఏంటంటే ఇండివిజువాలిటీ ఉంటుంది. అంటే ఏంటంటే తను కట్టుకునే బట్టలు కానీ తను తినే ఆహారం కానీ తను వెళ్ళే ప్రదేశాన్ని కానీ తన ఇష్టాలు కానీ వీళ్ళ కోసం వాళ్ళు త్యాగం చేయడం అనేది ఉండదు. నాకు గ్రీన్ టీ ఇష్టం అనుకోండి, నేను అది తాగుతాను, నీకు బ్లాక్ టీ ఇష్టం అయితే నువ్వు తాగు, నీకోసం నేను త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి మెంటాలిటీ వస్తుంది. అలాగే మీకు వేళ్ళు ఇదే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, వేళ్ళు గడ్డిల్స్ ఉంటాయి కదా, అంటే ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఇలా అతుక్కునే ఉంటాయి కంప్లీట్, అంటే ఇలా ఫ్రంట్ జాతకం కాకుండా మీకు వేళ్ళన్నీ కూడా ఒకదానికి కూడా ఉండి గ్యాపులు లేకుండా ఉంటాయి. ఇలా ఉండే వాళ్ళకి ఏంటంటే పూర్తిగా అతుక్కుని కనుక ఉంటే వాళ్ళు ఫాలోయర్స్గా ఉండేటువంటి అవకాశం. అంటే ఎదుటివాడ మనసుని అర్థం చేసుకుని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే ఆలోచనతో ఎదుటివాడికి ఇబ్బంది లేకుండా ఉండే వాళ్ళకి దాదాపుగా పూర్తిగా అతుక్కుపోయి ఉంటాయి. ఇలా అలా కాకుండా ములక్కాళ్ళు ఉంటాయి, అంటే ఈ కణుపుల దగ్గర లావు ఉండి మధ్యలో సన్నం ఉండి అది గ్యాప్ ఎవరికైనా కనిపిస్తుందో వాళ్ళు మొండి వాళ్ళుగా ఉంటారు. ఓకే, అంటే ఏదన్నా ఇప్పుడు మన ఇద్దరం పార్ట్నర్స్ చేసి బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, ఇలా గడ్డిల్స్గా కనుక ఎవరికైనా ఉన్నాయంటే నా మాట నగ్గాలబ్బా, నేను చెప్పినట్టు నేను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇంకా ఇలా చేయాలనుకున్నాను అని ఎదుటివాడు ఫాలో అయ్యాడు అనుకోండి, ఈ పార్ట్నర్స్ ఇద్దరిలో వెళ్ళండి గుడ్డు ఒకటి మీద వెళ్తుంది. ఆయనకు కూడా ఇట్లా ములక్కాడల్లాగా ఉన్నాయనుకోండి, కొంత వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ బిజినెస్ కానీ ఆ పార్ట్నర్షిప్ కానీ
అవి ఎందుకంటే ఇద్దరికి కావరు, అంటే 2 కత్తులు కనుక దాంట్లో ఇవ్వడం అంటారు, అలాంటి అవకాశం ఉండేటువంటిది ఉంటుంది. ఓకే. అండ్ పిల్లల విషయం, పిల్లలు ఎంతమంది పుడతారని చెప్పేసి ఇట్లా చేయి చూస్తేనే చెప్తారు. పిల్లలకి హస్తసాముద్రికం కంటే కూడా జ్యోతిష్యంలో పర్ఫెక్ట్ చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ రేఖ ఉంటుంది కదా, చిటికిన వేలు, ఈ సైడ్ చిటికిన వేలకి ఈ పైన ఉండేటువంటి హృదయ రేఖకి, ఈ చిటికినేలు ఆఖరి కడుపు కింద ఉండే రేఖకి మధ్యలో కొన్ని రేఖలు ఫామ్ అవుతాయి. ఈ రేఖలు ఏవైతే ఫామ్ అయినాయో ఆ రేఖలన్నీ కూడా ఏంటంటే మన జీవితంలో కష్టసుఖాలు పంచుకుంటూ స్పౌస్తో ఎలా అయితే ఓపెన్ అప్ అయ్యి కష్టమైన సుఖమైన చెప్పుకుంటామో, తల్లిదండ్రులతో ఎలా చెప్తామో, అలా ఒక అపోనెంట్ సెక్స్ అంటే ఏంటంటే మనకి స్పౌస్తో చెప్పినంత క్లోజ్గా కష్టసుఖాలు, అంటే మీరు ఒక సినిమాలో అయిన చిరంజీవిను ఆ అమ్మాయి ఎవరో సంటమే చూపిస్తారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, స్నేహితులు అనేది పిక్చర్ ఉంది దానికి. అలా చిన్నప్పటి నుంచి స్నేహం చేస్తూ వాళ్ళు ఏదైనా సరే మన గురించి ఒకరికి కరెక్ట్ గా అన్ని చెప్పుకునేటువంటి మంచి చెడు రెండు, మంచి చెడు జగత్ భాగస్వామి ఎలా చెప్పుకుంటారు, అబ్బాయి నాకు కష్టం వచ్చిందమ్మా, ఇందులో ఇరుక్కుపోయానమ్మా, అప్పులో తీరానమ్మా, లేకపోతే ఇది ఎట్లా చేయాలమ్మా అని ఎంత కష్టంగా మంచి అయినా చెడైనా తను చేసిన తప్పులైనా సరే చెప్పుకుని ఏం చేద్దామని బయట వాళ్ళతో కొన్ని చెప్పుకోం, మనం గోప్యంగా ఉంటాం. అవును, మనం చేసిన తప్పులు చెప్పం, మనం మంచిగా చెప్పుకుంటూ ఉంటాం. ఇలా నేను ఈ పొరపాటు చేశాను, అరే అనవసరంగా ఇది ఇరుక్కుపోయిన, ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందని డైట్గా ఉందని ఓపెన్ అప్ అయ్యి ఎవరితో తల్లిదండ్రులు ఎలా చెప్తామో అలా ఆపోజిట్లో మీ స్నేహితుడికి ఎవరితో చెప్తారో ఆ అపోనెంట్ వాళ్ళతో చెప్పే వాళ్ళ గీతలు అన్నీ అక్కడ ఉంటాయి. వాటిలో ఏంటంటే అవి బలమయ్యి వేరే దానికి దారితీసి, అంటే ఏంటంటే కామికంగా కూడా దారి తీసి పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు వచ్చేసేమో ఆ రేఖ పైకి వచ్చేస్తుంది. అంటే ఈ పక్కన ఉన్న రేఖ దీని మీదకి వస్తుంది. దీని మీదకి వస్తే ఆ వ్యక్తి మీతో ఎవరైతే వెలివిషర్గా ఉన్నారో ఆ వ్యక్తిని మీరు వివాహం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. అలా కాకుండా ఈ రేఖలు వేరుగాను పైకి వచ్చే రేఖ వేరుగా ఉంటే వాళ్ళు స్నేహితులుగా ఉండిపోతారు, స్పౌస్ వేరే ఉంటుందని చెప్పచ్చు. ఈ పైకి చేతి పైకి వచ్చిన రేఖకి పైకి నిలువుగా ఉంటాయి, ఇది హారిజంటల్గా, ఇది అడ్డంగా వస్తుంది కదా, దాని మీద వర్టికల్గా ఉంటాయి నిలువు రేఖలు, చాలా సన్నగా ఉంటాయి. ఇక్కడే ఈ పైకి వచ్చిన అడ్డగీత హారిజంటల్ లైన్ మీద వర్టికల్ లైన్స్ వస్తాయి, చాలా సన్నగా ఉంటాయి. మీరు జాగా పౌడర్ వేసుకుని బోతద్దం వేసి చూస్తే కానీ కనిపించవు. వాటిని చిల్డ్రన్ అంటారు. ఎందుకంటే ఇందులో చాలా మైన్యూట్గా ఏంటంటే పర్ఫెక్ట్గా చెప్పడం అవకాశం లేదు. కానీ మీకు జాతక చక్రంలో అయితే పంచమ స్థానంలో ఎవరున్నారు, మేలు గ్రహం ఉంటే పురుషుడు పుడతాడని, ఫీమేల్ గ్రహం ఉంటే లేడీ పుడతారని, లేకపోతే ఎంటీగా ఉందా, లేకపోతే దాని మీద దోషాలు రాహు దృష్టి కానీ శని దృష్టి కానీ ఉందని దాన్ని బట్టి పిల్లలు పుట్టడం దీనికంటే కూడా పామిస్ట్రీలోనే పర్ఫెక్ట్గా పిల్లల విషయంలో మటుకు పామిస్ట్రీ కరెక్ట్ అంటారు చెప్పచ్చు. ఓకే. అండ్ చాలా మంది ఏంటంటే ఈ చేతిరేఖలు చూసేవాళ్ళు, సో మనం 7 ప్లానెట్స్ ఎట్లా చూస్తామో, సో అంటే నవగ్రహాలు ఎగ్జాంపుల్, సారీ 7 అన్నాను, నవగ్రహాలు ఎట్లా చూస్తామో ఈ చేతిలో నవగ్రహాలు ఉంటాయంటారు. సో ఆ పొజిషన్స్ ఒకసారి చెప్తారా? మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ హస్తాన్ని మొత్తానికి అక్కడ తీసుకుని దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క వేలు ఉంది కదండి, ఫింగర్స్ ఉన్నాయి కదా, ఆ ఫింగర్స్ కింద దిమ్మల్లాగా దిండులాగా ఉంటాయి ఇవి. ఆ దిమ్మలు ఏంటంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, మీకు చూపుడు వేలు ఉందనుకోండి, చూపుడు వేలు కింద ఉన్నదాన్ని గురుస్థానం అంటారు. గురువు స్థానం, ఇది గురువు, చూపిటర్ అని అంటారు ఇంగ్లీష్లో. ఓకే. ఇది వచ్చేసి శని స్థానం అంటారు, శనివేలు అంటారు. శని స్థానం. ఓకే. శాటర్న్ అని. ఇది వచ్చేసి రవి అంటే సూర్యుడు. ఓకే. సూర్యుడు. ఇది వచ్చేసి బుధస్థానం అంటారు. ఓకే. తర్వాత కుజస్థానం వచ్చేసి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 2 గీతలు ఉన్నాయి కదా, అంటే శిరోరేఖను మన హెడ్ లైను హార్ట్ లైన్ ఉన్నాయి కదా, ఈ 2 మధ్యలో ఇటుపక్క 2 కుజస్థానాలు ఉంటాయి. ఓకే. కుజస్థానాలు 2 ఉంటాయి. ఈ తర్వాత ఇక్కడ వచ్చి చంద్రస్థానం అని, దీని శుక్రస్థానం అని అంటారు. చంద్రస్థానం, శుక్రస్థానం. ఓకే. ఇక్కడ మధ్యలో రాహు అని అంటుంటాం. రాహు అంటే ఛాయాగ్రహాలు కాబట్టి జనరల్గా చూపించారు. జనరల్గా ఏంటంటే దీని మధ్యలో దాన్ని రాహు అంటారు. కానీ ఇవి మాత్రం ఈ 7 మాత్రం పర్ఫెక్ట్గా ఇవి ఉంటాయి. ఓకే. ఇందులో ఉండేటప్పుడు ఏంటంటే ఆ స్థానాలని పట్టి వాళ్ళు ఏ మౌంట్ ఏంటంటే అక్కడ దిండులాగా ఎత్తుగా ఉంటుంది కదా, ఓకే, ఇట్లా చూస్తారు. చూసినప్పుడు ఏంటంటే ఏదైతే హైలైట్గా ఎత్తుగా కనిపిస్తుందో ఓకే అవి పాజిటివ్, అంటే ఆ లక్షణాలు వాళ్ళకి ఉంటాయని చెప్పొచ్చు. ఆ స్థానాన్ని బట్టి ఆయా లక్షణాలు ఉంటాయని చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ ప్రొఫెషన్ చేస్తారనేది కూడా దాంట్లో పూర్వం ఈ 64 కళలు నేర్చుకుని విద్యాభ్యాసం చేసేటప్పుడు అది నేర్పించేవాళ్ళు. ఓకే. అంటే దీంట్లో వీడు ప్రావీణ్యత పొందుతాడు కాబట్టి అది వాడికి చెబుదామనేవాళ్ళు. కానీ ఇందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషి మీ చేయి చూపించండి సార్ ఒకసారి ఇట్లా. సో మీ చేయి ఆకారము నా చేయి ఆకారము డిఫరెంట్ ఉంది. సో ఈ చేతి ఆకారాలను కూడా చూసి మీరు అన్నారు కదా ఏ విద్యలో కానీ ఏ ప్రొఫెషన్లో కానీ సక్సెస్ అవుతారని, అలాంటివి చెప్తారా?
చెప్పొచ్చండి. అదే మౌంట్స్ ఏంటంటే ఏది ఎత్తుందని ఇప్పుడు మామూలుగా అంటే చేతి ఆకారం ఈ సైజెస్ shape, కాదు, అదే షేప్. కోనిక్ హ్యాండా లేకపోతే స్క్వేర్ హ్యాండ్ అవే అవేంటంటే 7 రకాల హస్తాలు ఉంటాయని చెప్తారు. అంటే మామూలుగా చతురస్రంగా ఉంటాయి ఏమిటంటే వాళ్ళు క్యాలిక్యులేటెడ్గా ఉంటారు ప్రతిదినం. ఆ క్యాలిక్యులేటెడ్గా ఉండేవాడిని స్క్వేర్ హ్యాండ్ అంటారు. అలాగేంటంటే చివరిలో కోసుగా ఉందనుకోండి వాటిని ఆర్టిస్టిక్ హ్యాండ్ అంటారు. ఆర్టిస్టిక్ హ్యాండ్ అంటే కళాత్మకమైన ఆలోచనలు కానీ దృక్పథాలు కానీ ఉంటాయి. కొన్ని ఏంటంటే కొన్ని కోనిక్గాను కొన్ని మిక్స్డ్ హ్యాండ్స్గా ఉంటాయి. అలాగే చెయ్యి హస్తంలో కూడా మీకు ఎప్పుడూ కూడా ఏంటంటే వేళ్ళు పొడుగుంటే లెంగ్త్ ఉంటే దాని ధార్మిక మత ఆయన అంటే మామూలుగా ఇది ఒక 4 అంగుళాలు ఉందనుకోండి హస్తం, వేలు వచ్చి 3.5 అంగుళాలు ఉంటుంది ఓకే లెంగ్త్. ఇది అంటే రేషియో, ఈ రేషియోలో ఇది 4 అది 3.5 ఉంటుంది అనుకోండి. అలా కాకుండా ఇది రేషియో ఎక్కువ ఉన్నది హస్తం పెరిగిందనుకోండి వాళ్ళు లౌకిక జీవితంలో ఎక్కువ మిక్స్ అయిపోయి లౌకిక బాధ్యతల్లో ఎక్కువ ఉంటారని. అలా కాకుండా వేళ్ళు రేషియో పెరిగిందనుకోండి, ఇది 4 ఉంటే అది 4 ఉందనుకోండి, హస్తం ఎంత ఉందో అంత పొడుగు వేళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళు స్పిరిచువల్ లైన్లో బాగా ఎదుగుతారని, ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ ఉంటాయని, దీనికంటే కూడా మనకి లౌకిక జీవితానికి కూడా ఆధ్యాత్మిక భావనలుగా ఎక్కువ ఉంటాయని చెప్పి ఊహాత్మక దాంట్లో ఎక్కువ ఉంటారని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వేళ్ళు పొడుగుంటే హస్తం కంటే కూడా. అండ్ ఈ చేతి దాంట్లో కూడా ఈ కింద లైన్స్ ఉంటాయి, మణిబంధన రేఖలు. ఏంటి సార్ ఇవి? మణిబంధన రేఖ అనుకోండి. ఈ మణిబంధన రేఖ నుంచి ఒకసారి ఇప్పుడు ధనరేఖ ఉందన్నారు మీరు. అవును. ఈ ధనరేఖ ఈ మణిబంధన రేఖ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. కొంతమందికి ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం పైనుంచి స్టార్ట్ అవుతుంది, చేతిలోంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మణిబంధన రేఖ నుంచి స్టార్ట్ అయ్యి ఉందనుకోండి, వాళ్ళు బాల్యంలోనే కష్టాన్ని కానీ అంటే వాళ్ళు కొంతమంది 8వ ఏటో 9వ ఏటో పనిలోకి పెడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మణిబంధన రేఖ నుంచి కూడా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ మీద అవసరాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకే. అలా కాకుండా ఏంటంటే దాని కింద నుంచి కూడా ఉందనుకోండి, అది ఇంకా నెగిటివ్గా తీసుకుంటారు. అంటే బాగా దీన్ని వాళ్ళని కూడా ఎన్కాష్ చేసుకునేటువంటి, ఇప్పుడు మీరు పసిపిల్లల్ని పెట్టుకుని ఆడుకుని ఉంటారు చూడండి కొంతమంది, అంటే వాడు అప్పుడు కూడా వాడికి ఇన్కమ్ సోర్స్ అంటే అది ఏంటంటే కిందకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అది నెగిటివ్ అవుతుంది. ఓకే. ఇక్కడ కరెక్ట్గా ఈ స్టార్టింగ్ నుంచి ఉంటే కరెక్ట్గా పైకి వస్తుంది అనుకోండి, పైన పెరిగేదంతా వాడు నిజంగా ఇన్కమ్ సంపాదించాల్సిన ఏజ్ కాబట్టి వాడు ఇన్కమ్ సంపాదిస్తే పాజిటివ్. అంటే మీకు ఇందాక ఫారిన్ లేకలాగా పూర్వానికి ఇప్పటికి ఏం చెప్తామంటే, పూర్వం ఉన్నత రాజ్యంలో వాడు షైన్ అవుతాడు అనుకుంటే చాలా పాజిటివ్గా చెప్పేవాడు. ఓకే. అదే ఇక్కడ ఉన్న రాజ్యంలో భారించడు, రాజ్యం వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందంటే అది చాలా నెగిటివ్గా చెప్పేవాడు పూర్వం జాతకాలు చెప్పేటప్పుడు. అండ్ ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఏంటంటే మీ వాడు ఫారిన్ వెళ్తాడన్నా దాన్ని పాజిటివ్గా చెప్తాం. అవును. అంటే ఇక్కడ రాణించాడు, అక్కడికి వెళ్తే రాణిస్తాడనేది ఇప్పుడు పాజిటివ్గా చెప్తున్నాం. అర్థమైంది సార్. ఇంకొకటి శుక్ర మహాదశ అని చాలా మంది ఆనందంగా ఫీల్ అవుతారు. సో ఈ శుక్ర మహాదశ మన చేతిలో ఎప్పుడు వస్తుందని కనుకోవచ్చా? దశాంతర దశలు వీటికంటే కూడా మీకు అంటే అరస్కోప్లోనే కరెక్ట్గా వస్తుంది. శుక్ర మహాదశ అని 18 ఏళ్ళు అంటే శుక్ర మహాదశ బాగుంటుందని చెప్పడం ఏంటంటే లగ్జరీస్ లైఫ్ వస్తుందండి. ఓకే. లగ్జరీ లైఫ్ ఏంటంటే అది పాజిటివ్ అని చెప్పొచ్చు, నెగిటివ్ అని చెప్పొచ్చు. అంటే ఆ లగ్జరీ టైంలో వాడు దాన్ని ధార్మికంగా మంచిగా ఉపయోగించుకుని, మంచి పట్టుబట్టలు గంచుకుని, మంచి పూజాధికాలు చేస్తూ 10 మంది గౌరవ మర్యాదలు పొందేది లగ్జరీ లైఫే. 10 మందిని హ్యాపీగా వేసుకుని అర్ధరాత్రులు తిరిగేసేసి మన ఇది ఉంది నెక్లెస్ రోడ్లో పార్టీలు చేసుకుంటే అది లగ్జరీ లైఫే. ఓకే. వాడు ఎలా తీసుకుంటాడు? శుక్రుడు అంటే వాడికి ఏంటంటే ఆనంద ఎంజాయ్మెంట్ లైఫ్లో ఆ పీరియడ్ గడుస్తుందనే చెప్తాను తప్పితే, ఓకే, దాని తర్వాత మంచికి దారి తీస్తుందా చెడుకు దారి తీస్తుందా అనేది ఏంటంటే వాడు దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తాడు. ఆ లైఫ్ని ఆ పీరియడ్ని ఎంజాయ్ చేస్తాడు అనుకోవటంగా అది మంచి అని చెప్తారు. కానీ మాకు ధార్మికతలో ఏంటంటే శుభగ్రహాల కలయిక ఉండి శుభదృష్టి ఉండి శుక్రుడు బాగున్నప్పుడు ఏంటంటే ధార్మికంగా ఎదిగి గౌరవ మర్యాదలతో ఉండేదాన్ని లగ్జరీ అంటాం. అలా కాకుండా వేస్ట్ క్యాండిడేట్స్ అందరూ వాడి చుట్టూ చేరి వాడిని పొగుడుతూ వాడికున్న ఫేమ్ని డిజార్డర్ చేస్తూ వాడు ఎప్పుడు పొగడతల్లోనే ఉంటాడు. వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాడినే పొగుడుతుంటారు. సో అది కూడా నీచ గ్రహాల కనుక దృష్టి కలిగి శుక్ర మహాదేశం ఉన్నప్పటికీ ఏంటంటే వాడికి అది ఎంజాయ్మెంట్గానే ఉంటుంది, కానీ అది బయటికి ఫ్రూట్ఫుల్గా ధార్మిక శాస్త్రంలో చెప్పడానికి వీల్లేదు. ఓకే. సో మొత్తంగా ఒక చేతిలో చాలా ఉంటాయి, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. బట్ ఇవాళ అయితే ఈడి వరకు తీసుకుందాం సార్.
అండ్ నెక్స్ట్ కమింగ్ దాంట్లో మనం ఇంకా అంటే ఒక మనిషి రేఖలలో ఇంకా డీప్ సోర్స్ ఏంటి, దానిలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, అండ్ మెయిన్ గా ఈ వేళ్ల మధ్య వచ్చే గీతలు ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి అప్కమింగ్ ఎపిసోడ్ లో తీసుకుందాము. సో మొత్తంగా చూసారు కదండి, బేసిక్ గా మనందరం ఎక్కువగా జాతకాలు చూయించుకుంటుంటాము. మన చేతి రేఖలు బట్టి చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు. బట్ ఒక్కొక్కరు ఒకలా చెప్తుంటారు. కొంతమంది కలిసి అంటే ఒకేలాగా కూడా కొంతమంది చెప్పొచ్చు. బట్ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి బేసిక్ అయితే ఇప్పుడు తెలిసింది కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకున్న డౌట్స్ ఏమున్నాయో మొత్తం కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఆ డౌట్స్ అన్నీ నేను అడుగుతాను. అండ్ ఇంకా అంటే దీనిలో ఉన్న నాలెడ్జ్ కూడా ఇంకా మనం ముందరికెళ్ళి సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాము. మరి ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.